కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండించింది. సినిమా అవకాశం ఉందంటూ పిలిచి దాడి చేయడం దారుణమని మా కార్యదర్శి రాఘవ అన్నారు. వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీం సభ్యులు ఫిల్మ్ ఛాంబర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలవాలని మా సభ్యులను కోరారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్ గా మేము ముందుంటున్నాం, అలాంటిది మాపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి హుదూద్ తుఫాన్కి, లైలా తుఫాన్కి, కర్నూలు వరద బాధితులకి, ఏ ఆర్ఫన్స్కైనా ఫస్ట్ కావాల్సిన కమెడియన్స్. మేము వచ్చి కామెడీ చేసి ఎంటర్టైన్ చేసి మేము తీసుకునే ఆ డొనేషన్స్ కానీ అవన్నీ కానీ మేము సబ్మిట్ చేస్తున్నాం. అలాంటిది మాకు జరిగితే ఏంటి సార్, ఏ ఇండస్ట్రీలో లేకుండా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉంది సార్. ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేదు సార్. అలాంటి కళామ తల్లి, అలాంటి మా ఫిలిం ఛాంబర్, మా ఇల్లు, మా ఇంటి దగ్గరే మమ్మల్ని కొడితే మా రక్షణ ఏంటి సార్? ఎవరు చూసుకుంటారు? నటుడు వేణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. అతని మీద జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. తర్వాత ఫిలిం ఛాంబర్ అనేది సినిమా పరిశ్రమకు ఒక ఇల్లు లాంటిది. ఆ ప్రాంగణంలో అతన్ని మోసం చేసి ఒక ఫేక్ ఫోటో మొబైల్ కాల్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చి అతని మీద దారుణంగా అతన్ని మీద చేయి చేసుకోవటం అనేది సహించరాని చర్య. ఒకవేళ నిజంగా ఎవరి మనోభావాలను దెబ్బతింటే దానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అంతేగాని కళాకారుడు సెన్సిటివ్గా ఉంటాడు అనేటువంటి దీన్ని పెట్టుకొని అమానుషంగా కొట్టడం, ఆ ఫుటేజ్ చూస్తుంటే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంటుంది. దీన్ని నేను 100% ఖండిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, వీ వాంట్ జస్టిస్.